ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బెయిలా జైలా? ఇప్పుడు ఇదే అంశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో కవితను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. మార్చి 15న హైదరాబాద్లో లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది ఈడీ. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపైన విచారణ జరిపారు అధికారులు. మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. కస్టడీ చివరి రోజు కావడంతో ఈడీ అధికారులు ఆమె నుంచి రాబట్టాల్సిన సమాచారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కవిత మేనల్లుడు మేక శరణ్ పాత్ర ఏమిటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే కవిత ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారని, మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రు పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో భాగంగా 10 రోజులుగా కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. తొలుత వారం రోజులు కస్టడీకి ఇచ్చిన కోర్టు ఈడీ అభ్యర్థన మేరకు మరో 3 రోజులు పొడిగించారు. కవిత నుంచి ఇప్పటికే కీలక సమాచారం రాబట్టింది ఈడీ. అయితే మరికొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది అంటోంది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిపి కవితను ప్రశ్నించాలని భావిస్తోంది. అందువల్ల కవిత కస్టడీని మరింత పొడిగించాలని కోర్టును కోరబోతోంది. అయితే ఇవాల్టితో కవిత కస్టడీ ముగుస్తోంది. దీంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కవితను మరో 2 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. ఇదిలా ఉంటే కవిత బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఈరోజు బెయిలా జైలా అనేది హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, ప్రస్తుతం నేను రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు వద్ద ఉన్నాను. సో రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు కవితను మరికొద్ది సేపట్లో తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఈడీ కస్టడీ ముగియబోతుంది. సరిగ్గా 11 గంటలకు స్పెషల్ కోర్టులో కవితను హాజరుపరచబోతున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవితను 10 రోజుల పాటు ఈడీ తమ కస్టడీలో ఉంచుకొని ఇంట్రాగేషన్ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర, కవిత కేజ్రీవాల్ల మధ్య ఉన్నటువంటి ఏదైతే లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం, మరోవైపు సమీర్ మహేంద్రుడు ఎవరైతే ఢిల్లీ మద్యం వ్యాపారి ఉన్నారో ఆయన కంపెనీలో కవిత ఎలా వాటాదారుగా చేరారు, హవాలా రూపంలో సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఎలా చేర్చారు, సో ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చినటువంటి లాభాల ద్వారా ఆ డబ్బులతో ఏం చేశారు, ఎక్కడెక్కడ అసెట్స్ కొన్నారు, ఏం జరిగింది అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే ఇంటరాగేషన్లో పలు అంశాలపైన, అంటే ఇప్పటికే 36 మందిని అటు ఈడీ అరెస్ట్ చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలతో కవితను ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వారం రోజుల కస్టడీ ముగిసిన తర్వాత మరో 3 రోజుల కస్టడీ పెంచాలని చెప్పి ఈడీ ఎప్పుడైతే కోరిందో ఆ సమయంలో సమీర్ మహేంద్రుడితో కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే ఈ 3 రోజుల్లో సమీర్ మహేంద్రుతో కలిపి కవితను విచారించారు. సో ఈరోజు కవితను హాజరుపరిచేటటువంటి సమయంలో 2 అంశాలు ఇక్కడ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక కింగ్ పిన్గా ఉన్నారు, అతనే కీలక సూత్రధారి అని చెప్తున్నారు. సో అతను ప్రజెంట్ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. సో కవితను అటు కేజ్రీవాల్ను కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉందనే పిటిషన్ కనుక మళ్ళీ ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టులో వేసి 10 రోజుల కస్టడీ ముగుస్తున్నటువంటి సమయంలో మరికొన్ని రోజుల పాటు, అంటే ప్రతిసారి కూడా ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేసినటువంటి సమయంలో 14 రోజుల వరకు కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే వివిధ కారణాలు చూపాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈడీ అధికారులకైతే ఒక కారణం స్పష్టంగా ఉంది, అంటే కేజ్రీవాల్తో కలిపి విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం కవిత కస్టడీని పెంచాలని కోరే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే మరి ఈడీ అధికారులు ఈ 3 రోజుల్లో కేజ్రీవాల్తో కలిపి విచారించారా, లేదంటే ఇప్పుడు వచ్చాక మళ్ళీ విచారణ జరుపుతామని చెప్పి పిటిషన్ వేస్తారనేది కూడా కీలకంగా మారుతుంది. అయితే గత విచారణ సందర్భంగా, అంటే 3 రోజుల క్రితం ఏదైతే కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేసినటువంటి సమయంలో, హాజరుపరిచినటువంటి సమయంలో కవిత తరపున న్యాయవాది ఒక విషయాన్ని స్పష్టం చేశారు. మేము ఈరోజే బెయిల్ పిటిషన్ను వేస్తున్నాము, ఈడీకి నోటీసులు ఇవ్వండి, అంటే ఈడీ ఖచ్చితంగా ఇక్కడ యాక్సెప్ట్ చేసినప్పుడే బెయిల్ అనేది దొరుకుతుంది.
సో దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా అదే రోజు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు కవిత ఒకవేళ కస్టడీని పొడిగించకపోతే ఆ కవిత రిమాండ్కి వెళ్లాల్సి ఉంటుంది. రిమాండ్ అంటే తిహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో బెయిల్ పైన కనుక విచారణ జరిగితే బెయిల్ వస్తే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ బెయిల్ అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రిమాండ్ వెళ్తే జైలుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఈడీ కార్యాలయానికి ఏదైతే కస్టడీ పెంచితే వెళ్తారు. మొత్తానికి మాత్రం దీనిపైన మరికొద్ది సేపట్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. అది ఇవాళతో కవిత కస్టడీ ముగుస్తుంది. దీంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు.